హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు గోధుమ రవ్వతో లడ్డూలు చూపించబోతున్నానండి. అచ్చం మనం మోతీచూర్ లడ్డూలా కనిపిస్తున్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోధుమ రవ్వతో లడ్డూలు అనుకుంటున్నారా? ఎలా ఉంటాయో ఏంటా అనే డౌట్ ఉందా? ఖచ్చితంగా చెప్తున్నానండి, అస్సలు అలాంటి భయాలు ఏమొద్దు. చూడండి ఎంత బాగున్నాయో మనం లడ్డులు. అచ్చం మోతీచూర్ లడ్డులా కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ కూడా బాగుంటాయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. అది వేడైన తర్వాత ఇందులో ఒక 1 కప్పు గోధుమ రవ్వని వేసుకొని బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం ఇలా దూరగా వేయిస్తూ ఉంటే మన రవ్వ మొత్తం ఇలా కొంచెం కొంచెంగా చూడండి తెల్ల తెల్లగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి. మనకు కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇదేనండి దీనికి పర్ఫెక్ట్ కొలత. ఈ కొలత ప్రకారం వేసుకున్నామా మనకి లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకొని ఇవి బాగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, దీన్ని మనం కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుందన్నమాట. ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ అయినా చేసుకోండి, మీ ఇష్టం, అది మీ చాయిస్. నేనైతే కలర్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇదైతే మంచి కలర్ ఫామ్ అయిపోయింది. అలాగే ఇది బాగా కొంచెం దగ్గర పడిపోతుందన్నమాట. ఇలా దగ్గర పడి నీరంతా బాగా పీల్చేసి ఉడికిన తర్వాత ఇందులో నేను 1/3 వంతు కప్పు పంచదార వేసుకుంటున్నారండి. మీకు తీపి ఇంకా ఎక్కువగా తినగలం అనుకునే వాళ్ళైతే 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేసుకోండి. నేనైతే కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. అలాగే ఆ తర్వాత ఒక 2 ఇలాచీలను చిదుముకొని వేసుకోవాలి. చూడండి, మన పంచదార అంతా బాగా కరిగి ఇప్పుడు మనకి రవ్వ అంతా మళ్ళీ లూజ్ ఫామ్ అయిందనమాట. ఇలా ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన దాంట్లో 1 or 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. చూడండి, మన లడ్డూలు చుట్టుకోవడానికి బాగా దగ్గర పడేంత వరకు వీటిని మనం ఉడికించుకోవాలి. బాగా గట్టిగా అయిపోతుంది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గ్యాస్ కట్టేసి దీన్ని మనం చల్లార్చుకుందాం. చూడండి, చల్లారిన తర్వాత ఇది మరికొంచెం దగ్గర పడి ఇంకొంచెం గట్టిగా తయారవుతుందన్నమాట. ఇలా బాగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూల్లాగా చుట్టేసుకోవాలండి. చూడండి, ఇలా మనం రౌండ్గా లడ్డూల్లాగా చుట్టేసుకుంటున్నాం. ఇలా అన్నీ ఉండలుగా చేసేసుకొని అన్నీ లడ్డూల్లాగా చుట్టేసుకోవాలండి. అంతేనండి, మన గోధుమ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టేనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ గోధుమ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయండి. అచ్చం మన మోతీచూర్ లడ్డూల్లాగానే ఉన్నాయి కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. యాజ్ ఇట్ ఈస్ మోతీచూర్ లడ్డూని తలదించేలా చేస్తుంది కదా. చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి.